5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే చాలు 2 ఏళ్లలో కోటీశ్వరులవుతారు. స్కీమ్ మాది, ఆదాయం మీది. ఇంటర్నేషనల్ స్థాయిలో కంపెనీలు ఫ్యూచర్ ని మార్చేసేలా రాబడులు. అవసరమైతే బ్యాంకుల నుంచి లోన్స్ కూడా తామే మంజూరు చేయిస్తాం. కోటీశ్వరులు అవ్వగానే ఇట్టే కట్టేయొచ్చు. అంతెందుకు, మరికొంతమందిని ఈ స్కీమ్ లో జాయిన్ చేస్తే ఎక్స్ట్రా కమిషన్, ఆఫర్ అంటూ ప్రకటనలు. కాఫీ షాప్లు, 5 స్టార్ హోటల్స్ లో మీటింగ్లు, హంగు ఆర్బాటాలు. ఇదంతా చూసి ఊకొట్టారో ఇక అంతే సంగతి. ఆశల మబ్బుల్లో విహరించేలా చేసి ఒక్కసారిగా అధపాతాళానికి తోసేస్తారు. ఉన్నదంతా ఊడ్చేస్తారు. దేశవ్యాప్తంగా వేలాది మందికి కుచ్చుటోపి పెట్టిన ఆ క్యూనెట్ స్కామ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. గతంలో గోల్డ్ క్వెస్ట్ నెట్, ఇప్పుడు క్యూనెట్. పేరేదైనా వారి లక్ష్యం ఒక్కటే, ప్రజలకు లాభాల ఆశ చూపించి అందిన కాడికి దోచేయాలి. స్కీముల పేరుతో స్కామ్లు చేయాలి. అలాంటి భారీ నెట్వర్క్ ను ఛేదించారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేసి ముఠా ఆట కట్టించారు. మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు కొట్టేసిన కేటుగాళ్ల భరతం పట్టారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి కొత్త సభ్యులను చేర్చుకునే వారికి ఇన్సెంటివ్లంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న క్యూనెట్ సంస్థపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు వరుస ఫిర్యాదులు అందాయి. దీంతో క్యూనెట్ సంస్థపై ఫుల్ ఫోకస్ పెట్టారు సిసిఎస్ పోలీసులు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. మొత్తం 32 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా వారిలో 11 మంది మహిళలు ఉన్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, నిరుద్యోగులు, గృహిణులు, వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు నిర్వహించి ఈ కామర్స్ వ్యాపారం పేరుతో 5 నుంచి 10 లక్షలు పెట్టుబడి పెడితే 2 ఏళ్లలో 3 నుంచి 4 కోట్ల రూపాయల లాభాలు వస్తాయని ఆశ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చాలా క్లియర్ కట్ చట్టం ఉంది. హైకోర్టు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళందరూ కూడా ఇట్లానే ఒక్కొక్క జనరేషన్కి మోసం చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళందరూ కూడా మభ్యపెట్టి చాలామందికి మోసం చేయడం జరుగుతుంది. సో ఈ వాచ్, పెండెంట్ నుంచి ఇప్పుడు క్రాకరీ సెట్కి వెళ్ళింది, ఇప్పుడు హనీకి వెళ్ళింది, వెల్నెస్ ప్రొడక్ట్స్కి వెళ్ళడం జరిగింది. చాలామంది ఈ ఐటీ ఎంప్లాయీస్ని, ఈ ఎవరెవరు జాబ్ లేదు వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి మిడిల్ లెవెల్లో ఐటీ కంపెనీలో ఎవరెవరు ఉన్నారు, మిడిల్ లెవెల్ ఉన్న వాళ్ళు, కొంచెము అంత పెద్ద ఇన్కమ్ లేని వాళ్ళకి మీకు ఒక మంచి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, మీరందరూ కూడా మంచి అమౌంట్ సంపాదించవచ్చు, మీరందరూ కూడా డబల్ ఇన్కమ్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది. ప్రారంభంలో కంపెనీ అసలు స్వరూపాన్ని వెల్లడించకుండా బాధితులు డబ్బు చెల్లించిన తర్వాత వాటిని వారి అనుమతి లేకుండానే వస్తువుల కొనుగోళ్లకు మళ్లించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బైనరీ పద్ధతిలో కొత్త సభ్యులను చేర్పిస్తే భారీ కమిషన్లు వస్తాయని ఆశ చూపించడం నేరమని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నమోదైన 4 కేసుల్లో 11 మంది బాధితుల నుంచి సుమారు 75 లక్షల రూపాయల మేర మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 1998లో విజయ్ ఈశ్వరన్ అండ్ బిస్మార్క్ అని 2 వ్యక్తులు, హాంకాంగ్కి సంబంధించిన వ్యక్తులు గోల్డ్ క్వెస్ట్ అని షురు చేసి తర్వాత క్వెస్ట్ నెట్ అని పెట్టి అది 2002లో ఇండియాకి ప్రవేశపెట్టింది అని హిస్టరీలో మనకు తెలుస్తుంది. తర్వాత దాన్ని క్యూనెట్ అని పేరు మార్చి అది ఒక బ్రాండ్ నేమ్గా పెట్టి విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని ఫ్లోట్ చేసి ఈ కంపెనీ క్యూనెట్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్తో ఇండియాలో అసోసియేట్ అయి ఉంది అని ఆ విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద ఈ క్యూనెట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఇటువంటి మల్టీలెవెల్ మార్కెటింగ్ పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి స్కీమ్స్ లో చేరడం లేదా ఇతరులను చేర్పించడం చట్టరీత్యా నేరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత పథకాల బారిన పడిన బాధితులు
వెంటనే పోలీసులను సంప్రదించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు సూచించారు.